అటవీ శాఖ కఠిన నిబంధనలతో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని ఫారెస్ట్ ఏరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. సెక్రటేరియట్లో 2 జిల్లాలపై చేపట్టిన రివ్యూలో మంత్రి కొండా సురేఖతో కలిసి సీతక్క పాల్గొన్నారు. అటవీ ప్రాంతంలోని పల్లెల సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలన్నారు. ఇక ఫారెస్ట్ విలేజ్ల్లో రోడ్లు, తాగునీటి సదుపాయాలు, కరెంటు సప్లై కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 1980 కంటే ముందు ఉన్న పల్లెల్లోని రోడ్ల మరమ్మతుల కోసం ఫారెస్ట్ అధికారులు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు మంత్రి సీతక్క. హైదరాబాద్ వంటి నగరాల్లో స్కైవేలు, హైవేలు 6 వరుసల రోడ్లు పడుతున్నా అటవీ అభయారణ్య చట్టాలతో ములుగు వంటి ప్రాంతాలకు సింగిల్ రోడ్లైనా రావటం లేదన్నారు మంత్రి సీతక్క. ఇక సరైన రహదారులు లేకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. వన్యప్రాణులకు ప్రమాదమని రహదారులు వేయనీయకపోతే ఎలా అని ప్రశ్నించారు. అటు ప్రత్యేక బ్రిడ్జీలతో వన్యప్రాణులను కాపాడుకోవచ్చని చెప్పారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ శాఖ సహకరించాలన్న సీతక్క అడవి చట్టాలను ఉల్లంఘించాలని చెప్పడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపడుతున్నారో తెలంగాణలోని అక్కడి నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. ఇక అటవీ ప్రాంత ప్రజల కోసం అటవీ అభయారణ్య చట్టాల్లో కొన్ని సడలింపులు ఉండాలన్నారు సీతక్క. అలాగే పంచాయతీరాజ్, ఆర్ఎన్బి మౌలిక వసతులపై అటవీ శాఖ అనుమతులపై మంత్రుల సమీక్షలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.